వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నల్గొండ కాంగ్రెస్ లో ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన ఇవాళ ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దు అని మందుల శామ్యూల్ చేసినటువంటి వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. అయితే గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ ఆఖరికి శామ్యూల్ టికెట్ ఇప్పించింది నేను ఇప్పించి తప్పు చేశా అని ఆయన బాంబు పేల్చారు. సో ఇట్లా ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కింది అక్కడ ఉన్నటువంటి విభేదాలు. అయితే తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశాను, కార్యకర్తలకు బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నా అని రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు. దీంతో కాంగ్రెస్లో అంతర్గత యుద్ధం ముదురుతోందా అనిపిస్తుంది. అది ముఖ్యంగా నల్గొండకు సంబంధించినటువంటి రాజకీయాల్లో. తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ కేసులు పెట్టడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం. సో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయారాం గయారాంలు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి మేము కేర్ చేయం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయని కార్యకర్తల కోసం గొంతు లేపినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవాళ మునుగోడులో ఏం జరుగుతోంది అనేది మీరు చూసుకో అని ఈయన చెప్తున్నాడు. అట్లాగే ఈయన ఏమంటున్నాడు? మందుల శామ్యూల్ డప్పులు కొడతాం అని ఆయన ధమ్కి ఇస్తున్నాడు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కూడా, మంత్రి గారి మీద కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు వేలాడు. ఏంటి మీకు మైండ్ దొబ్బిందని ఎట్లా మాట్లాడాడు ఆయన. అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడు? ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో, కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, నీ విచక్షణకే వదిలేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు. కాకపోతే అసలు టికెట్ ఇప్పించినటువంటి వ్యక్తిని కూడా మర్చిపోయి ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, కుండబద్దలు కొట్టే వ్యక్తి. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో, నేను టికెట్ ఇప్పించినా, నేను తిరుపతిలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్ ఇది ఒకసారి యాద్ తెచ్చుకోవాలి. ఎవరు? మందుల శామ్యూల్ గారు. గతంలో మందుల శామ్యూల్ గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడో ఒకసారి నేను వినిపిస్తా. అది వినిపిస్తే బండారం బయటపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు అంతర్గత విభేదాలు ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎందుకు తారాస్థాయికి చేరుతున్నాయి, మరి కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాల. చాలా వరకు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి గెలిచినటువంటి నియోజకవర్గాల్లో చాలా వరకు ఇటువంటి సిచ్యువేషన్స్లే ఉన్నాయి. కాకపోతే ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి అంత స్థాయిలో మాట్లాడటం అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక కుట్ర జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పైన కూడా మంత్రి పదవి వచ్చేందుకు, అంటే అధిష్టానం హామీ ప్రకారం వచ్చే నేపథ్యంలో ఆయన మీద కూడా కుట్ర చేస్తున్నారు కొంతమంది నాయకులు. అంటే ఎట్లా చూడండి, ఇవాళ ఈయనకు టికెట్ ఇప్పించి ఎమ్మెల్యే చేస్తే స్వయంగా ఆయన ఆ మాటలు చెప్తే, ఇవాళ ఈయనకు రావాల్సినటువంటి మంత్రి పదవి ఈయన అడ్డుకొని ఈయన ఏమంటాడు, ఇక్కడ యాదవులకి ఉన్న 2 మంత్రి పదవులు కూడా డిఫరెంట్ క్యాస్ట్లకు ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఒకసారి ఇద్దరు ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూపించే ప్రయత్నం మీకు చేస్తా. ముఖ్యమంత్రి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, వర్క్ చేయండి. 106 గ్రామాల్లో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మీకున్నాయి కనుక వాళ్ళతోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను. అందుకోసమనే నేను మీ కాల చేతులలో కాలు పట్టుకొచ్చినగా నేను కష్టజీవిని, తెలంగాణ పోరాడే యోధుని. నేను తిండి లేక తిప్పలేక ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే కష్టజీవి అని చెప్తున్నటువంటి మందుల శామ్యూల్ గారు గతంలో ఏం మాట్లాడారు కూడా వినండి, నేను వినిపిస్తాను. ఎందుకంటే ఈయనకు టికెట్ ఎట్లా వచ్చింది, ఈయన గురించి ఇప్పుడు సరే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, తుంగతుర్తిలో ఏం వెలగబెడుతున్నాడు, ఒకసారి మనం వెళ్ళి మాట్లాడదాం. ప్రజల్లో ఇవాళ వైన్స్ సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా వేధించుకుని తింటున్నాడు, ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అని మనం లిటరల్గా ఎన్నో వీడియోలు బయటకు వచ్చినాయి కదా గతంలో. అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఇవాళ రాహుల్ గాంధీకి చెప్తా, ఖర్గేకి చెప్తా ప్రోటోకాల్ విషయంలో అని మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే ఎట్లా ఉందంటే గెలిచేదాకా ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి. సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇలా హీరోలమైన, లేకపోతే అంత హీరోలు. అందుకోసమైన సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తలు చేయాలని నీకు ఇయ్యలే. మీ అంతా మీరు మొత్తం మీ రాజ్యం మీరు చేసుకోండి. ఆడ ఎస్సీలు ఉంటే వాడికి ఏదో ఎవరికి అవకాశం పడి చేసుకుని చెప్పి, కానీ ఇలా ఆడ ఎస్సీలు ఉంటే వాడికి ఏదో ఎవరికి అవకాశం పడి చేసుకుని చెప్పి, కానీ ఇలా మా మీద పెత్తలు ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుడా అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము నీకు ఎక్కడి ఎవరికి నీకు చెప్తారు? ఎవరికి నీకు మళ్ళీ ఏలు పెడితే బలి కావాలి కూడా చెప్తున్నాను. అందుకోసమనే వాడబడి చెప్తున్నానే మెడల్ ఖరాబ్ అయ్యి మంత్రి సార్ మీరు ఎంపీలు అయింది డాక్టర్ మర్చిపోయినాయి. మంత్రికి మెడల్ ఖరాబ్ అయింది. చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కంటే మంత్రి కంటే మెంటల్ ఖరాబ్ అయిందట. ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు చూడండి. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. క్షమాపణ చెప్తున్నా. నిజంగా ఎవరైనా ఏ వ్యక్తి అయినా నేను తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా ఇవాళ కార్యకర్తలకి తుంగతుర్తి ప్రజలకి క్షమాపణలు చెప్తున్నానని చెప్పే లీడర్ ఎవరైనా ఉంటారా? ఎంత ఎంత అవుట్ రైట్గా, ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అది. ఇవాళ టికెట్ ఇచ్చినటువంటి మాట, ఇప్పించినటువంటి మాట, తిరిగి గెలిపించినటువంటి మాట, ఆఖరికి ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పోలేదా? ఇది మనం చూడలేదా? మనం ఎన్నోసార్లు మాట్లాడుకోలేదు ఈ అంశాన్ని. ఆయన వెళ్ళి ఆయన సన్నిహితుడుగా ఉన్నటువంటి చామల కిరణ్ ఎంపీగా గెలిపించి మనం అడగలేదా ఈయన నియోజకవర్గంలో? ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాట్ ఓన్లీ అక్కడ ఆయన మునుగోడు నియోజకవర్గానికో, తుంగతుర్తికో, నకరేకల్కో, లేదంటే సూర్యాపేటకో పరిమితం కాలే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ఆయన చేసినటువంటి సేవలు తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటారు కదా. ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఎదిగిండి ఆయన. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకని ఇవాళ మందుల సామ్యుల్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం, అక్కడ ప్రజల్ని ఏ విధంగా పీక్కు తింటున్నారు, ఏ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తారు కదా, తుంగతుర్తి ప్రజలు చెప్తారు కదా. ఇవాళ తుంగతుర్తి ప్రజలు మళ్ళీ మందుల సామ్యుల్ గారిని పోటీ చేసి గెలవమని చెప్పండి చూద్దాం. వాస్తవానికి ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా, వేలు పెట్టొద్దు, మీరు కబడ్దార్, డప్పులు కొడతాం అని చెప్తున్నాడు కదా. ఎస్, సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ గెలవమని చెప్పండి. ఇవాళ అదే అంటుండ్రు రాజగోపాల్ రెడ్డి గారు కూడా. ఆలోచించి మాట్లాడుతున్నారు. నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చేసిన మాట ఇచ్చినట్టు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద. ఇవాళ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అని గొంతెత్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే, ఏకైక కాంగ్రెస్ పార్టీ లీడర్, ఇంత ఓపెన్ గా, ఇంత బోల్డ్ గా వాళ్ళ కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి. ఎందుకంటే ఈ వ్యవహారం ఎవరు చేయాలా? మహేష్ కుమార్ గౌడ్ గారు చేయాలా, లేకుంటే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కాపాడుకోవాలా. ఇవాళ ఈయన నియోజకవర్గం లీడర్
ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ని ఈ లీడర్ కాపాడుకుంటలేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ బ్లడ్ ఉన్నటువంటి వ్యక్తికి ఈయన కాపాడుతా ఉన్నాడు. ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతోంది, ఇవాళ ఎవరి మీద ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, గతంలో వాళ్ళు ఏంది, ఇప్పుడేంది, అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కార్యకర్తలకు అర్థం కావట్లా. గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఇవాళ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుంటే మందుల శామ్యూల్ గారు అంతా ప్రోటోకాల్ ఇష్యూ అని బాధపడుతున్నారు కదా. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ప్రోటోకాల్స్ డివేట్ అవుతున్నారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రోటోకాల్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దగ్గర ఏం జరుగుతోంది, ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఇవాళ మీరు జనం మీద రుతుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇవాళ మొన్న బల్కంపేట బోనాలు అప్పుడు చూడలేదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడ ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఆయన. అటువంటి నాయకులు, ప్రజానాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కన పెడతా ఉన్నారు. ఇవాళ అధికారిక ప్రోగ్రాముల్లో పక్కన అసలు వాళ్ళని స్టేజ్ మీదకి కూడా రాని ఇట్లా. అంటే ప్రజలు తిరస్కరించి ఓడిపోయినటువంటి నాయకుని తీసుకొచ్చి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే ఇవాళ తుంగతుర్తిలో జరిగినటువంటి ఉల్లంఘన పెద్ద ఎత్తున నువ్వు ఎట్లా ఏలుపెడతావు రాజగోపాల్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మందుల శామ్యూల్ గారు. అసలు ఇప్పుడు చూడండి, మందుల శామ్యూల్ గారు గతంలో ఆయన ఏం చెప్పాడు వినండి. నీ దయదాక్షిణ్యం ఎవరు దయదాక్షిణ్యం రాలే. ఒక 8 నెలల కింద నేను రాజగోపాల్ రెడ్డి చాలా నమస్కారం సార్ అని నేను ఆయన తిరుపతిలో ఉండి ఆ మెట్ల మీద ఉన్నాడు. సామ్యాల్, నేను తిరుపతి దేవుని గుడి మెట్ల ఉండి నీకు చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయితే పోనాడు. చూడు, ఆలి లేదు సూలి అప్పుడు ఆయనకే తెలియదు ఎమ్మెల్యే అవుతాడు విషయం. మందుల శామ్యూల్ గారికే ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి సందర్భంగా చెప్పినటువంటి మాట, ఆలిలే సూలిలే నేను ఎట్లా ఎమ్మెల్యే అవుతా అంటే, ఆయన ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అవుతావు శామ్యూల్ అని ఆయన చెప్పింది ఆయన నోటి నుంచే వచ్చింది కదా. మరి ఇవాళ ఏమంటాడు, నువ్వెవరు నాకు టికెట్ ఇప్పించేది అంటాడు. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు 100 సార్లు నా ఇంటి చుట్టూ తిరిగిన టికెట్ కోసం అని. మరి ఇలా ఆయన చెప్పింది కదా 2023 నవంబర్ అంటే ఎన్నికల ముందు, ఇది 22 నవంబర్ 2023 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మందుల శామ్యూల్ మాట్లాడినటువంటి మాటలు. మరి ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నాడు ఆయన? మెట్ల మీద ఉన్నాడు. సామ్యాల్, నేను తిరుపతి దేవుని గుడి మెట్ల ఉండి నీకు చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయితే పోనాడు. ఆరు లేదు నేను ఎరగలేదు ముగ్గురే నేనెట్లా ఎమ్మెల్యే అయితే సార్ నేను అయితే పో అన్నాడు. వారి సహకారం కూడా మరి ఆ రోజు వాళ్ళ సహకారం చాలా ముఖ్యము, నేను అయితనం లేదో నాకే తెలియదని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ నిజంగానే శామ్యూల్ గారు మరి ఆ మాటలు మర్చిపోయినట్ట. మరి మర్చిపోయిన శామ్యూల్ అని సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పడతా ఉన్నాయి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? శామ్యూల్ గారు దీనికి సమాధానం ఉందా? ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మందుల శామ్యూల్ గారు ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఒడ్డున పెడతా ఉన్నాడు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.